ఇది చాలా మంచిది. తల్లిదండ్రులు గనుక ఎప్పుడైతే ఒక థెరపిస్ట్‌గా మారిపోతారో, తల్లిదండ్రులు ఎప్పుడైతే థెరపీ గురించి పూర్తి అవగాహన ఉంటుందో, సో పిల్లల్ని ఏ విధంగా భయపెట్టాలా, పిల్లల్ని ఏ విధంగా ప్రేమగా చూపించాలా ఉంటదో, మీకు చాలా విషయాలు థెరపీ అంటే గనుక బయటి థెరపీ ఏ విధంగా అయితే ఉంటుందో, మీరు ఇంట్లోనే థెరపీ తీసుకోవడం వల్ల ఎందుకంటే ఈ థెరపీ మీరు 2 నెలలు ఎప్పగలరు, 2 నెలలు ఎప్పగలరు, 3 నెలలు ఎప్పగలరు లేదా సంవత్సరం, 2 సంవత్సరాలు. బట్ ప్రాబ్లమ్ అనేది ఇక్కడ మా తల్లిదండ్రులే మీరు థెరపిస్ట్‌గా మారిపోతే, మీ ప్రాబ్లమ్ అనేది మీరే సాల్వ్ చేసుకోవచ్చు. మీ పిల్లవాని యొక్క భవిష్యత్తును మీరే నిర్ణయం చేసుకోవచ్చు. సో నా నా ఐడియా ప్రకారం అయితే మేము మా యొక్క డాక్టర్ ఏమిరెడ్డి ఆటిజం సెంటర్ థెరపీ నుంచి ఎంఐటీ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. మదర్ ఇండియా ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే కనుక మదర్ని మనం ట్రైన్ చేసే సిస్టమ్ చేస్తున్నాం కాబట్టి మదర్కు థెరపీ అవన్నీ కూడా ఫ్రీగా మనం అందరికీ ఇస్తున్నాం జనరల్గా. సో మదర్ని మనం కనుక ఒక థెరపిస్ట్గా ట్రైన్ చేయగలిగితే, మదర్ని మనం ఒక టీచర్గా ట్రైన్ చేయగలిగితే, మీ పిల్లవాడు మీరు థెరపీ సెంటర్కి వెళ్ళినా సరే అక్కడి విషయాలు మీరు ఇంట్లో చేసుకునే విషయాలన్నీ కలిపితే మీ పిల్లవానికి ఎక్కువ బెటర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మదర్ అనేటువంటిది ట్రైన్ అంటే కనుక మనం ఇది నా పని కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు ఈ పిల్లలను ట్రైనింగ్ ఇవ్వడం అనేది అనుకోకూడదు. కంపల్సరీ మీరు ఫస్ట్ ట్రై చేయాలి. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ట్రైన్డ్ అయిపోతారు. మీరే తల్లిదండ్రులే ఎప్పుడైతే థెరపిస్ట్గా మారిపోతారో ఇంట్లో ఆటోమేటిక్గా మీ పిల్లలకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బయట థెరపీ సపోర్ట్ తీసుకుంటూ మీరు కూడా ఇంట్లో థెరపీ ఇవ్వడం వల్ల పిల్లలకు ఆ సపోర్ట్ అనేది ఎక్కువ కావడం వల్ల త్వరగా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.